హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరేం టిఫిన్ చేశారు కమెంట్ చేయండి. నేనైతే మెంతిపప్పు ఉత్త రొట్టి అనుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 3/4 కప్ కందిబ్యాళ్ళు, ఆనియన్స్, మెంతులు, చింతపండు, బెల్లం, ఒట్టిమిరపకాయలు, ఉప్పు. ముందుగా మనం కందిబ్యాళ్ళు 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి అండి. 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసేసామండి. వాష్ చేసిన తర్వాత ఇవన్నీ దీంట్లోకి వేసిన తర్వాత చిటికెడు పసుపు, దీనికి 3/4 మనం తీసుకున్నాం కాబట్టి ఈ గిన్నెకి 3 గిన్నెల నీళ్ళు వేయాలండి. అన్నీ అయితే వేసేసామండి. కుక్కర్ మూసి పెట్టి స్టవ్ మీద రెడీ. కుక్కర్కి అయితే పెట్టేశానండి. 5 నుంచి 6 విజిల్ రానిచ్చుకోవాలండి. ఇప్పుడు మనం ఉత్త రొట్టికి కావాల్సిన ప్రిపరేషన్స్ చూసుకుందాం. ఉత్త రొట్టికి 3 కప్పుల బియ్యం పిండి, తగినంత ఉప్పు, జీలకర్ర. ఈ ఒత్తు రొట్టికి మనం వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి. కాబట్టి మీరు ఇష్టపడే వాళ్ళు శనగిత్తనాలు కూడా వేసుకోవచ్చు. శనగిత్తనాలు వేసేసినామండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని తట్టేసుకోవడమే. వేడి నీళ్ళు అయితే రెడీగా ఉన్నాయండి. దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకునేది. కొన్ని వేసుకోవాలండి. రొట్టె పిండి కలపడం అయితే అయిపోయిందండి. ఇది కలిపేంత లోపల పప్పు కూడా రెడీ అయింది. దానికి తిరువాత ఒకటి పెట్టుకోవాలి. 6 విజిల్ అయితే కూసేసాయండి. విజిల్స్ తీసి పప్పుకి 6 విజిల్ అయిన తర్వాత ఒకసారి చూస్తామండి. చూసారా, బాగా ఉడికిపోయింది. దీని గెరటితో అలా ఎనిపేసి తిరువాత పెట్టేస్తాం. పప్పు అయితే బాగా ఎనిపేసామండి. చూడు, ఇప్పుడు మనము తిరువాత పెట్టేసుకుంటే పప్పు రెడీ. తిరువాతకు కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసామండి. నూనె కాగిన తర్వాత ఏమేమి వేసుకోవాలి అంటే ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు, తెల్లగడ్డలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ తిరువాత ఎందులో వేసేయాలండి. కమ్మనైన మేతిపప్పు రెడీ అండి. ఇప్పుడు కాలి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది యూజబుల్ రొట్టి పేపర్ అండి. ఇప్పటికి నేను 3 టైమ్స్ చేశాను. 3 టైమ్స్ యూజ్ చేశాను, కానీ ఎంత నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు దీనిపైన మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిపైనే పిండి పెట్టుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా నిదానంగా తట్టుకోవాలండి. రొట్టె అయితే తట్టేసుకున్నామండి. పెనం వేడైందో లేదో చూసి రొట్టి వేసేస్తాం. పెనం అయితే హీట్ అయిందండి. రొట్టి వేసేసి ఇలా రొట్టి వేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసేసి కవర్ చేస్తామండి రొట్టిని. ఇలా ఒక పక్క అయితే కాలిందండి, ఇంకో పక్కకి తిప్పాము. పప్పు రొట్టి 2 రెడీ అయినాయండి. ఇంకా సర్వ్ చేసుకోవడం.
ఒక్కటే పెండింగ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.